జీహెచ్ఎంసీలో మామూళ్లు కామనయ్యాయి. 5 నెలల్లో లంచం తీసుకుంటూ 6 అధికారులు ఏసీబీకి దొరికారు. ఒక్క నెలలోనే 2 అరెస్ట్ అయ్యారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లోనే ఎక్కువగా అవినీతి జరుగుతున్న ఆరోపణలున్నాయి. ఏండ్లుగా ఒకే చోట పాతుకుపోవడంతోనే అవినీతి జరుగుతుందన్న విమర్శలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీలో అవినీతి పెరిగిపోయింది. ఏ ఫైల్ ముందుకు కదిలించాలన్నా ఇక్కడ మామూలైపోయాయి. ఏ విభాగంలో చూసినా ఇదే పరిస్థితి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడానికి నిర్మాణం పూర్తయ్యాక ఇచ్చే ఓసీకు భారీగానే డిమాండ్ చేస్తున్నారు. డబ్బులిస్తేనే ఫీల్డ్ విజిట్ చేయకుండానే నిర్మాణ అనుమతులిస్తున్నారు. ఇక ఇంజనీరింగ్ వింగ్ లో ఆఫీసర్లు వేయని రోడ్లకు సైతం బిల్లులు ఇచ్చేస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా సక్రమంగా ఉన్న పనులకు బిల్లులు విడుదల చేయడానికి, పర్మిషన్లు ఇవ్వడానికి బిల్డర్లు, కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకుంటున్నారు. బల్దియాలో అవినీతి పెరిగిపోవడంతో సహనం నశించిన బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. ఇలా 5 నెలల్లో 5 బల్దియా అధికారులు ఏసీబీకి చిక్కారు. ఇందులో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పన్ను సవరణ పేరుతో బిల్ కలెక్టర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంసీలు ఉన్నారు. కేవలం జూన్ నెలలోనే లంచం తీసుకుంటూ 3 బల్దియా అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. కాప్రా సర్కిల్ అసిస్టెంట్ ఇంజనీర్ స్వరూప పూర్తి చేసిన పనిని మెజర్మెంట్ బుక్ లో ఎంట్రీ కోసం ఓ కాంట్రాక్టర్ ను 20 లక్షలు డిమాండ్ చేసింది. పక్కా సమాచారంతో దాడి చేసి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఆఫీసర్స్. అంబర్పేట సర్కిల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనీషా సైతం 15,000 తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సికింద్రాబాద్ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ విఠల్ రావులు కూడా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బల్దియాలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ వింగ్ లో ఆఫీసర్లు, సిబ్బందిపై ఎప్పుడూ అవినీతి ఆరోపణలు వస్తుంటాయి. వీరిలో చాలా మంది ఎక్కువ రోజులు ఒకే చోట పనిచేయడం వల్ల కూడా అవినీతి పెరిగిపోతోందని కమిషనర్ గుర్తించారు. దీనికి చెక్ పెట్టడానికి టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే 5 రోజుల కింద 13 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్లను, ఇదే విభాగంలోని కీలకంగా వ్యవహరిస్తున్న 14 మంది సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేశారు. అయితే ఇంజనీరింగ్ అధికారుల వ్యవహారం ఆయనకు తలనొప్పిగా పరిణమించింది. జీహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ తర్వాత ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఇంజనీరింగ్ అధికారులపైనే వస్తున్నాయి. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు పనులు చేసిన తర్వాత మెజర్మెంట్ చేయడంతో పాటు బిల్లులిచ్చే అధికారం ఇంజనీరింగ్ ఆఫీసర్లకే ఉంది. అయితే బిల్లులు ఫైనల్ చేసే విషయంలో డిప్యూటీ కమిషనర్లను ఇన్వాల్వ్ చేయాలని కమిషనర్ భావిస్తున్నారు. ముందు ఇంజనీరింగ్ అధికారులు, ఆ తర్వాత డీసీలు ఫైనల్ చేసిన తర్వాతే బిల్లులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం.